నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ. నేను కార్తిక్. వివరాలకు వెళదాం. ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. 12 రోజుల నిరీక్షణకు తెరతీస్తూ రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఢిల్లీ తదుపరి సీఎంగా రేఖా గుప్తాను ఎంపిక చేశారు. ఇక మొదటి నుంచి సీఎం రేస్ లో ముందు వరుసలో ఉన్న పర్వేష్ వర్మకు మొండి చెయ్యి ఎదురయ్యింది. తాజాగా ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై రేఖా గుప్తాను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిషి తర్వాత 4వ మహిళా సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాతో పాటు మరో 6 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే బీజేపీలో చురుగ్గా పాల్గొన్న రేఖా గుప్తా కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందింది. నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా రేఖా గుప్తా 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ మేయర్గా పనిచేశారు. ఈ క్రమంలోనే విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నియమించారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేఖా గుప్తా సమీప ప్రత్యర్థి ఆప్కు చెందిన వందనా కుమారి చేతిలో ఓటమి పరాజయం పాలయ్యారు. ఇక ఇటీవల ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి వందనా కుమారిని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తా బీజేపీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధరను కల్పించామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికిందన్నారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి ఆదుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిర్చి యార్డ్లోకి జగన్ ఎంటర్ అయినప్పటి నుంచి వేలాదిగా రైతులు, అభిమానులు జగన్ను కలిసేందుకు పోటెత్తారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు Z+ భద్రతల్లో ఉన్నప్పటికీ మిర్చి యార్డు వద్ద ఎలాంటి భద్రత కల్పించలేదు అధికారులు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించే యత్నం చేశారు. కేవలం అభిమానులు, రైతుల రక్షణ వలయంలో జగన్ మిర్చి యార్డులోకి చేరుకున్నారు. జగన్ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి, చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి
తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదన్నారు. విపక్షంలో మీరున్నప్పుడు భద్రత ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు అని ప్రశ్నించారు. మీరు చేస్తోంది కరెక్టేనా చంద్రబాబు అంటూ సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. వైఎస్ జగన్ పర్యటనతో కొత్త డ్రామాకు తరలిపారు సీఎం చంద్రబాబు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ రాశారు. ఇన్నాళ్ళు మిర్చి రైతుల సమస్యపై సమీక్ష కూడా చేయని చంద్రబాబు ఇప్పుడు విడ్డూరంగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతుల దగ్గరకు వెళ్లి కనీసం సమస్యలు తెలుసుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడంతో లెటర్ డ్రామాకు తెరలేపారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఆదుకోకుండా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ జెడ్+ భద్రతలో ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి భద్రతను కల్పించలేదు. జనం మధ్యలో ఉండి వేడుక చూస్తున్నట్లుగా ఉండిపోయారు. జగన్ను చూసేందుకు, జగన్తో ఫోటోలు దిగేందుకు జనం ఎంతగా ఎగబడుతున్నా అక్కడే జనం మధ్యలో ఉత్సవ విగ్రహాలుగా నిల్చున్నారే తప్ప ఎలాంటి భద్రతా చర్యలను చేపట్టలేదు పోలీసులు. జగన్ను కలిసేందుకు పోటీ పడుతున్న అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ కోసం పనిచేస్తున్నట్లుగా పోలీసుల వైఖరి ఉందని విమర్శించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు జగన్ పర్యటనలో దాన్ని పాటించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ భద్రత విషయంలో పోలీసుల అలసత్వంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల రేపు గవర్నర్ను కలవనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది వైఎస్ఆర్సీపీ. యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెడ్+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక జెడ్+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్కడు రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ
కొంతమంది వచ్చారు, నేను చూశా, మఫ్టీలో వచ్చారు, వచ్చి డోర్లు పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమాగండి, పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై ఆ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ, సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇక నుంచి దృష్టి సారిస్తామన్నారు. ఫిబ్రవరి 27న భారీ బహిరంగ సభ జరగనుంది. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు, ఆ తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు, అక్టోబర్, నవంబర్లో పార్టీ అధ్యక్షత ఎన్నిక. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలన్నారు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది, ఇక లేవదు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కార్యకర్తల ఉత్సాహం కోసమే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్ చెప్తున్నారని మండిపడ్డారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారని, 5 ఏళ్ల వరకు ఎలక్షన్స్ వచ్చే అవకాశమే లేదన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు ఏమంటారు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కేటీఆర్. కృష్ణా జలాలపై కేంద్రంతో పోరాటానికి రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించకపోతే బీఆర్ఎస్ తరపున పోరాడతామని ఆయన చెప్పారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా అని విమర్శించారు కేటీఆర్. చాలా మంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు. ఇంకా ఎండాకాలం రానేలేదు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు. వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పచ్చి అబద్ధాలతో అక్రమ కేసు పెట్టారని తేలిపోయింది. సత్యవర్ధన్ను వంశీ బెదిరించి దాడి చేశాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్ధన్పై దాడి చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11న సీసీటీవీ ఫుటేజ్ అని స్పష్టంగా కనిపించింది. కంప్లైంట్ ఇచ్చున్నాడు సత్యవర్ధన్ని, మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో, మరి కిడ్నాప్ కాదా అది? వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే, వాళ్ళ మనుషులు, సత్యవర్ధన్ అతనే,
ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని, అతను సత్యవర్ధన్ 11వ తారీఖున. చూశారుగా మంత్రి స్టేట్మెంట్. అయితే వాస్తవానికి గన్నవరం కేసులో వంశీ ప్రమేయం లేదని ఫిబ్రవరి 10నే జడ్జి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. 10వ తేదీగా వాంగ్మూలం ఇస్తే 11వ తేదీన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతో టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్టు మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్లో తేలిపోయింది. వల్లభనేని వంశీని కుట్రపూరితంగా కేసులు ఇరికించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు. వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ను దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల వద్దే ఉన్నారు కాబట్టి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని తన అఫిడవిట్లో తెలిపారు వంశీ. అలాగే పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధన్పై ఎవరు దాడి చేశారు, ఎక్కడ దాడి చేశారో చెప్తారా అని కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు వంశీ. ఇక విజయవాడ జైల్లో వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ పైన విచారణను రేపటికి వాయిదా వేసింది ఎస్సీ/ఎస్టీ కోర్టు. సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులున్నాయి, ఏ సదుపాయాలు కావాలనే దానిపై వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని జైలర్ను ఆదేశించింది కోర్టు. దర్యాప్తు కోసం మొబైల్, బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీనపరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి. కస్టడీకి ఇస్తే మీకున్న మార్గం ఏంది? 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం. బలవంతం పెట్టి కొట్టి ఏదో చేయాలి, 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసే కదా ఇంకా తెలవదని చెప్పేశాడు కోర్టు ముందర. వాళ్ళు రైజ్ చేసిన ప్రతి పాయింట్కి నాకేది తెలవదని చెప్పిన తర్వాత మీకు మిగిలిండే మార్గం కస్టడీకి తీసుకొని అతన్ని 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతను చెప్పాడని మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కదా మీకుండే ఆల్టర్నేటివ్ ఉండేది. అది చట్టం 3rd డిగ్రీ మెథడ్స్ ప్రొహిబిట్ చేసింది కాబట్టి ఆయన కోర్టు ముందర అఫిడవిట్ వేశాడు కాబట్టి ఏ విషయం నాకు తెలవదన్నాడు కాబట్టి వల్లభనేని వంశీని గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదని చెప్పి చాలా తీర్పులు మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి, పాలనా వైఫల్యాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ యువ, విద్యార్థి, మేధావి విభాగాల ముఖ్య నేతలతో సజ్జల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమి నేతలు అవలంబిస్తున్న విధానాలపై చర్చించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి కోసం గట్టిగా పనిచేయాలని సూచించారు సజ్జల. కూటమి ప్రభుత్వం ఒకవైపు తప్పుడు పనులు చేస్తూనే మరోవైపు వైఎస్ జగన్పై, వైఎస్ఆర్సీపీపై చేస్తున్న అసత్యాలు, అవాస్తవాలను గట్టిగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. బెంచ్ ఏర్పాటుపై తామే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నామని, ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా వంటి అంశాలపై డేటాను తెప్పించుకుంటున్నామని తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా, అప్పుడే పిల్ ఎందుకు వేశారని జడ్జి ప్రశ్నించారు. గతేడాది హైకోర్టుకు లా సెక్రటరీ పంపిన లేఖ రూల్స్కు విరుద్ధమని, అసలు అలా లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే తాము నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు, ఉండకపోవచ్చని, కాబట్టి విత్డ్రా చేసుకోవాలని పిటిషనర్కు సూచించింది హైకోర్టు. మళ్లీ పిల్ ఫైల్ చేయడానికి కొత్త అంశాలు లేవని, ఈ పిల్ను పెండింగ్లో పెట్టాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది హైకోర్టు. ఆక్రమించిన భూములను పేదలకు పంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. భూముల విషయంలో చర్చల కోసం ఆర్ఎఫ్సి ప్రతినిధులను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆహ్వానించినా వారు డుమా కొట్టారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు మరోసారి ఆందోళన దిగారు. రేపు చర్చలకు ఖచ్చితంగా రావాలని ఆర్ఎఫ్సి యాజమాన్యాన్ని ఆర్డీఓ ఆదేశించారు. రేపు చర్చలు జరిపి స్థలాలు చూపించకపోతే రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సిపిఎం నేతలు హెచ్చరించారు. ఇక ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని లిఖితపూర్వకంగా ఆర్ఎఫ్సి యాజమాన్యం హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. జాతీయ వార్తలు చూద్దాం. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
బీహార్లో బగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది మహాకుంభమేళాను సందర్శించినట్టు తెలిపింది. ఈ నెల 26వ తేదీతో మహాకుంభమేళా పూర్తవుతుంది. అప్పటికి పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లు దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో గంగా నది నీరు కలుషితంగా మారిందని, స్నానం చేయడానికి అనుగుణంగా లేదంటూ ఎన్జీటీ ఇచ్చిన నివేదికపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ రిపోర్ట్ను ఖండించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. నదిలో నీళ్లు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సనాతన ధర్మం, గంగామాత గురించి తప్పుడు ప్రచారం చేస్తే 56 కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్లే అన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 28, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఇవాళ రోజంతా లాభ నష్టాల మధ్య ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కదలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాలని చవిచూశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్, హెచ్యుఎల్, భారతీ ఎయిర్టెల్, అలాగే టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఇటు జొమాటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది పసిడి. ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,833 రూపాయలు కాగా 24 క్యారెట్ల పసిడి ధర 86,000 వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర కూడా పసిడి మార్గంలోనే పయనిస్తుంది. ప్రస్తుతం కిలో వెండి 1,11,200 రూపాయలు పలుకుతోంది. ఎక్స్ యూజర్లకు షాక్ ఇచ్చారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ప్రీమియం ప్లస్ ధరల్ని మరోసారి పెంచేశారు. ఇప్పటి వరకు ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ధర భారత్లో నెలకు 1,750 రూపాయలుగా ఉండేది. తాజాగా 3,470 రూపాయలకి పెరిగింది. ఇక ఏడాది ప్లాన్ ధర 18,300 నుంచి 34,340కి చేరింది. అంటే ప్రీమియం ప్లస్ ప్లాన్ ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. గత 3 నెలల్లో ఈ ప్లాన్ ధరల్ని పెంచడం ఇది రెండోసారి. గ్రోక్ 3AI మోడల్ను విడుదల చేసిన తర్వాత ప్లాన్ ధరల్ని పెంచేశారు ఎలాన్ మస్క్. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య హోరాహోరీగా జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కాగా పాకిస్తాన్ బౌలర్లకు కివీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. విలియం, టామ్ లెథమ్ సెంచరీలతో చెలరేగగా 61 పరుగులు చేసి ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తొలి వికెట్ను కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 6 పరుగులు చేసిన సౌత్ షకీల్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వరుసగా మరో 5 వికెట్లు కోల్పోయి విజయానికి భారీ దూరంలో కొనసాగుతోంది పాక్. ఇక రేపు భారత్, బంగ్లాదేశ్ల మధ్య మ్యాచ్ జరగనుంది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. మే 7 నుంచి 31వ తేదీ వరకు దాదాపు 4 వారాల పాటు ప్రపంచ అందాల పోటీలు జరపాలని షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేను కూడా హైదరాబాద్లోనే నిర్వహించనున్నట్లుగా మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO జూలియా మోర్లీ అధికారికంగా వెల్లడించారు. నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్